హాయ్ ఫ్రెండ్స్, మనం ఈజీగా పెసరట్టు ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందు రోజు రాత్ర పెసలు నానబెట్టుకుని నెక్స్ట్ రోజు ఉదయాన్నే అది మంచిగా కడుక్కొని మిక్సీ జార్లోకి వేసుకుని అందులో అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ అండ్ ధనియాలు వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకుందాం. మంచిగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని జీలకర్ర వేసి మంచిగా కలుపుకుందాం. అరుగుదలకి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఉప్మా నూక మంచిగా వేయించి వేరే ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపించిన ఉప్మా పోపులన్నీ వేసుకుని మంచిగా చిట్టపటలాడే వరకు కలుపుకున్నాక ఇప్పుడు కరివేపాకు అండ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇక్కడ చూపించిన విధంగా ఇప్పుడు మంచిగా కలిపాక పోపులన్నీ బాగా ఫ్రై అన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకొని అది బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కొంచెం ఆరెంజ్ కలర్లోకి వచ్చాక బ్రౌన్ కలర్లోకి వచ్చాక వాటర్ వేసుకొని అది కొంచెం ఉడుకుతుంది, బబుల్స్ వస్తున్నాయి అనగా మన ఉప్మా నూక వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. వేసాక కలిపితే అది ఉండలు కట్టేస్తుంది. సో ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ఉప్మా ప్రిపేర్ అయిపోయాక అప్పుడు పెసరట్టు వేసుకుందాం. ఇందాక చూపించిన బ్యాటర్. సో ఇది వేసుకున్నాక మనం ఆనియన్స్ కావాలంటే వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. అది మంచిగా ఫ్రై అయిపోయాక మనం పెసరట్టు వెనక్కేమి తిప్పక్కర్లేదు. ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది ఒకవైపే ఫ్రై చేసినప్పుడు. దీని తర్వాత మనకి రెడీ అయిన ఉప్మా వేసుకుని మంచిగా ఫోల్డ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుంటే రెడీ. ఇదే ఈజీ ఉప్మా పెసరట్టు. బాయ్.